విద్యను వ్యాపారంగా మార్చి అటు ప్రభుత్వాన్ని ఇటు విద్యార్థుల తల్లిదండ్రులను నిలువు దోపిడీ చేస్తున్న ఘటనలు ఎన్నో కనిపిస్తున్నాయి. కాకినాడ జిల్లాలోని పలు విద్యాసంస్థలు కూడా వ్యాపార కేంద్రాలుగా మారాయి. బయటి రాష్ట్రాల నుంచి విద్యార్థులను చేర్పించుకొని భారీ ఎత్తున దోపిడీకి పాల్పడుతున్నాయి. జిల్లాలోని నర్సింగ్ స్కూల్లో విద్యార్థులకు కనీస సౌకర్యాలు, సరైన భోజనం ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. ఇంద్రపాలెంలోని లక్ష్మీ గాయత్రి స్కూల్ విద్యార్థినులు జిల్లా కలెక్టర్ను కలిసి తమ బాధను చెప్పుకున్నారు. ఒక గదిలో 22 మందిని పెట్టారని, హాస్టల్ పరిశుభ్రంగా ఉండదని విద్యార్థులు వాపోయారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి దురాని అందిస్తారు. ప్రస్తుత సమాజంలో విద్య వ్యాపారంగా మారిపోయింది. విద్యని వ్యాపారంగా మార్చిన చాలా మంది ఒక ఉపాధి దొరికే విద్యా కోర్సులు మాత్రం చాలా దండిగా చాలా మంది ఏర్పాటు చేసుకోవడంతో విద్యార్థులు మాత్రం నలిగిపోతున్నారని చెప్పుకోవాలి. ప్రస్తుతం ఉపాధి ఎక్కువగా ఉన్న కోర్సులు అయితే నర్సింగ్ స్కూల్స్. ఈ నర్సింగ్ స్కూల్స్ లో కూడా ప్రభుత్వం స్టైఫండ్ అందించడంతో అసలు సౌకర్యాలు లేకపోయినా సరే ఇవన్నీ ఏర్పాటు చేసుకుంటూ వెళ్తున్నారు. అసలు స్కూల్ ఎవరు ఏర్పాటు చేస్తున్నారు, పర్యవేక్షణ పూర్తిగా కొరవడిపోయి అసలు ఎక్కడ క్లాసులు ఎలా చేస్తున్నారు, హాస్టల్స్ ఎలా ఉంటున్నాయి, ఏమీ లేకపోవడంతో పాటు పలు లోపాలు ఎన్నో విద్యార్థులు మాత్రం నలిగిపోతున్నారు. ముఖ్యంగా ఆడపిల్లలు ఎక్కువగా ఈ కోర్సులు అభ్యసిస్తుంటారు కాబట్టి ఈ కోర్సుల పట్ల అసలు వాళ్ళ ఆరోగ్యం ఏమవుతుందన్న కనీస పరిశీలన కూడా జరగట్లేదు. ఒక 2 రోజుల క్రితం ఒక నర్సింగ్ స్కూల్ చెందిన ఆడపిల్లలు వెళ్లి నేరుగా జిల్లా కలెక్టర్ ఫిర్యాదు చేశారు. తమ హాస్టల్లో కానీ స్కూల్లో కానీ సౌకర్యాలు లేవని ఫిర్యాదు చేయడంతో కలెక్టర్ వెంటనే ఒక బృందాన్ని నియమించారు. ఆర్డీఓ, డిఎంఎన్హెచ్ఓ మరి కొంతమంది అధికారులతోటి, పోలీస్ అధికారులతోటి. తీరా వారు వాకప్ చేసేసరికి ఈ హాస్టల్ కానీ నర్సింగ్ స్కూల్ కానీ ఎంత దుర్భరంగా దారుణంగా ఉందంటే అది అధికారులే చలించిపోయారు. వారు వెంటనే ఒక్కొక్క గదిలో 22 మంది విద్యార్థులు ఉంటున్నారంటేనే ఈ పరిస్థితులు మనం అర్థం చేసుకోవచ్చు. ఈ నర్సింగ్ స్కూల్లో 3 ఏళ్ల పాటు కోర్సులో అంటే ప్రభుత్వం చెల్లించే స్టైఫండ్ కాకుండా విద్యార్థి దగ్గర నుంచి వీళ్ళు ఫీజు వసూలు చేస్తూ ఉంటారు. అలాగే ఏడాది పొడవునా ఇటు ప్రభుత్వం ఇచ్చే స్టైఫండ్, ఇలా విద్యార్థి దగ్గర వసూలు చేసే డబ్బులతోటి ఇటు విద్య అటు హాస్టల్ 2 నడుపుతూ ఉంటారు. అయితే ఒకే కాంపౌండ్ లో హాస్టల్ సాధారణంగా ఉంటూ ఉంటాయి. ఈ గదుల్లో కూడా అంటే ఎక్కువ గదుల్లో ఉండి పిల్లల్ని ఉంచాల్సిన పరిస్థితుల్లో ఈ విద్యార్థులను ఒక్కొక్క రూమ్ లో 22 మందిని పెట్టారంటేనే మన పరిస్థితులు ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. అలాగే హాస్టల్లో కూడా ఉన్న పరిస్థితులు గమనించామంటే వాటర్ ట్యాంక్ ఎప్పటి నుంచో కరగకుండా ఉండడం, ఈ సౌకర్యాలు ప్రస్తుతం మనం చూస్తున్నాం. లక్ష్మీ గాయత్రి నర్సింగ్ స్కూల్ ఈ 2 రోజుల క్రితం అయితే కనుక, అంటే 15 రోజుల క్రితం అయితే కనుక ముందు రమ్య నర్సింగ్ స్కూల్, అలా కాకినాడలో ఉన్న సాధారణంగా అన్ని నర్సింగ్ స్కూల్లోనూ ఇదే పరిస్థితి ఉన్నట్టుగా చెప్తున్నారు. సరైన భోజనం లేక, అసలు ఏ మాత్రం ఫుడ్ లేక పిల్లలు కూడా అనారోగ్యం బారిన పడుతున్నారని, తాము కింద నేలమే పడుకోలేకపోతున్నామని, ఉన్న దాంట్లో 22 మంది ఒకే వాష్రూమ్ లో ఒక్కొక్క రూమ్ లో అడ్జస్ట్ చేసుకోలేకపోతున్నాం అంటూ అమ్మాయిలు కలెక్టర్ దగ్గర వేదన వ్యక్తపరిచారంటేనే దీన్ని బట్టి అమ్మాయిలు ఎంత భరించలేకపోతే వెళ్ళి స్వయంగా జిల్లా కలెక్టర్ కి ఫిర్యాదు చేసుకుంటారో మన పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఈ నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో నర్సింగ్ స్కూల్ నిర్వాహకులు, వారు కూడా కేవలం డబ్బు యావలో పడి విద్యను పూర్తిగా వ్యాపారం చేయడంతో ఈ విధమైన పరిస్థితులు నెలకొన్నాయని చెప్పొచ్చు. ఎటు చూసినా మనం ఈ నర్సింగ్ స్కూల్ పరీక్షిస్తే కనుక చాలా స్పష్టంగా మనకి పరిస్థితులు కనిపిస్తాయి. చాలా దారుణమైన దుర్భరమైన పరిస్థితులు. ఇది ఒక్కటే కాదు, ఏ నర్సింగ్ స్కూల్ చూసినా ఇలాగే ఉందని చెప్పుకోవచ్చు. ఇప్పటికైనా సరే అధికారులు స్పందించి అసలు ఏం జరుగుతుంది, వాళ్ళు ఏం పాఠాలు చెప్తున్నారు, ఇప్పుడు ఇక్కడ పాఠాలు నేర్చుకున్న నర్సింగ్ స్టూడెంట్స్ ఎటువంటి అంటే క్వాలిటీతో బయటకు వస్తారు అన్నది కూడా చెక్ చేయాలి. కేవలం 2 మాస్టర్లు ఉన్నారు, వాళ్ళ విద్యా అర్హతలు కేవలం ఏమాత్రం ఉన్నాయో మనం అర్థం చేసుకుని వాళ్ళు ఏ విధంగా పాఠాలు చెప్తున్నారు. ప్రతిరోజు ఒకే గదిలో ఉదయం నుండి సాయంత్రం వరకు 33 మందికి తరగతులు నిర్వహించడం అంటే ఎంత కష్టం, వాళ్ళకి ప్రాక్టికల్స్ లేక, అలాగే తరగతి గదిలో మధ్యాహ్నం సాయంత్రం భోజనాలు టిఫిన్ లేక ఎలా ఇబ్బంది పడుతున్నారో మనం చాలా స్పష్టంగా గమనించవచ్చు. ప్రస్తుతం అయితే కనుక అధికారులు నేరుగా ఇప్పుడు టిఫిన్ ఏర్పాటు చేశారు, ఈ రోజు భోజన ఏర్పాటు చేస్తున్నారు. అయితే 2-3 రోజులు అధికారులు అడౌట్ చేస్తారు, ఆ తర్వాత మళ్ళీ పరిస్థితులు మామూలుగా ఉండే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ పర్యవేక్షణ కోసం ప్రత్యేకంగా డిఎంఎన్హెచ్ఓ ఆధ్వర్యంలో బృందం వేసి ఈ నర్సింగ్ స్కూల్స్ ఎలా పనిచేస్తున్నాయో దాని మీద మాత్రం ఖచ్చితంగా విచారణ చేపట్టాల్సిన అవసరం ఎంతనే ఉంది. వీడియో జర్నలిస్ట్ చిన్నితో నదీం కందులని, కాకినాడ. వైసీపీ రాష్ట్ర